తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. కామిక ఏకాదశి అయితే ఉండింది. exactly. ఆ ఏకాదశి రోజు ఏం చేస్తే మనకు పుణ్య ఫలితం దక్కుతుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఆ కామిక ఏకాదశి అనేటువంటిది పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు కామ్యం తీరుతుంది? కామిక అంటే ఏంటంటే మీ యొక్క కామ్యం, మీ యొక్క డిజైర్ ఏదైతే ఉందో తీరడాన్ని కామిక ఏకాదశి. ఎందుకు తీరుతుంది ఏమిటంటే, మీరు గమనించినట్లయితే ఎప్పుడు ఏకాదశి వచ్చినా కూడా రవి నుంచి చంద్రుడు ఉండే డిస్టెన్స్ని బట్టి మనకి తిథులు ఏర్పాటవుతూ ఉంటాయి. రవి నుంచి చంద్రుడు 5th ఆస్పెక్ట్లో కానీ 11th కానీ ఉంటాడు. అంటే 5వ స్థానాల్లో కానీ 11వ స్థానాల్లో కానీ ఈ స్థానాల్లో ఉన్నప్పుడే మనకి ఏకాదశి ఏర్పడుతుంది. గమనించినట్లయితే మనకు లాస్ట్ టైము ఏకాదశి వచ్చినప్పుడు రవి నుంచి పంచమంలో ఉన్నాడు చంద్రుడు. ఇప్పుడు ఏకాదశి వచ్చినప్పుడు వృషభ రాశిలో రోహిణీ నక్షత్రంలో ఉంటాడు. ఈ రోహిణీ నక్షత్రంలో సింగిల్గా ఉండడం వేరు, గురువుతో కలిసి మరియు కుజుడితో కలిసి 2 యోగాలు కూడా కలిగి ఉన్నాడు ఆ రోజు. ఒకటి గజకేసరి యోగంలో ఉన్నాడు ఆ రోజు చంద్రుడు, రెండవది చంద్రమంగళ యోగంలో ఉన్నాడు. అంటే కామికా ఏకాదశితో పాటు గజకేసరి చంద్రమంగళ యోగము ఆత్మకారకుడైన రవి కర్కాటక రాశిలో ఉండగా 11వ స్థానం ఈ యొక్క కాంబినేషన్ ఏర్పడింది. ఎప్పుడైనా సరే ప్లాంటరీ పొజిషన్స్ కనుక ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రయత్నం పాజిటివ్గా ఫలిస్తుంది. దీనికి మనకి చాలా విషయాలు మనకి రామాయణ మహాభారతాల్లో కనుక చూసుకున్నట్లయితే భీష్ముడు కానీ మనకి రకరకాల క్యారెక్టర్స్ ఆకాశంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చూపిస్తూ మాట్లాడిన సన్నివేశాలు కొన్ని ఉంటాయి. గ్రహాలని పాపకత్తిరిలో ఉన్నాయి, శుభకత్తిరిలో ఉన్నాయి, ఇటువైపు ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఒక మంచి శుభ సూచన కలగనుంది, ఇలాంటి నిమిత్తాలు ఇలా కనబడుతున్నాయి, అగ్నిహోత్రాలు సడన్గా ఉన్నట్టుండి జ్వలనం అనేటువంటిది పెరిగింది, నక్కలు అరుపులు వినిపిస్తున్నాయి, ఇట్లాంటివి ఉంటాయి మనకి రామాయణ మహాభారతాల్లో చూసినట్లయితే. అప్పుడు ఏమిటంటే ఒక శుభశకునాన్ని ఒక అశుభశకునాన్ని మనం వాళ్ళు ముందుగా కనిపెట్టి ఇక్కడ ఏదో జరగబోతుంది మీకు. ఎందుకంటే మహాభారతంలో కూడా ద్రౌపదిని ఆ యొక్క సభకు తీసుకొచ్చి వస్త్ర సంబంధించినటువంటిది అటువంటి చర్య చేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కొన్ని దుశ్శకునాలు కనిపిస్తాయి. కనబడ్డప్పుడు చెప్తారు, చెప్పినప్పుడు బాబా ఇదేదో కొంపములికి ఎలా ఉందని మళ్ళీ 2 వరాలు ఇచ్చి వాళ్ళకి వచ్చేలా చేస్తాడు ధృతరాష్ట్రుడు. అలా ఏంటంటే ఎప్పుడైనా శుభగ్రహ సంబంధాలు ఏర్పడినప్పుడు కొన్ని ఏకాదశులు వచ్చినప్పుడు, కొన్ని తిథులు లేకపోతే కొన్ని యోగాలు ఏర్పడినప్పుడు ఆ రోజు చేసేటువంటి పూజా ఫలితము మీకు ఆ రోజు కంటే కూడా 1 కోటి రెట్లు ఫలితం వచ్చేలా ఉంటుంది. ఇప్పుడు కామ్యంగా మనం సహజంగా ఏం చేస్తాం, కామ్యంతో మనం ఏదైనా ఒక పూజ చేస్తాం. అవును, ఉండాలి మనిషికి. కామ్యం లేకపోతే చప్పగా ఉంటుంది లైఫ్ అనేది. అయితే మీరు ఏదైనా పూజ చేసినప్పుడు భగవంతుడికి ఆ ఫలితాన్ని పరమేశ్వర ప్రీత్యర్థం అంటారు. అంటే పరమేశ్వరుడు ప్రీత్యర్థం కోసం నేను చేశానని అతనికి ఇచ్చేస్తే అతను మనకేం కావాలో మనకి ఇస్తాడు. ఆ రకంగా ఏకాదశి నాడు ముఖ్యంగా ఏకాదశికి ఏంటంటే ఉపవాసం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏ పూజ చేసినా మీరు ఉపవాసం ఉండాల్సిన పని లేదు, కానీ ఏకాదశికి 100% ఉపవాసం ఉండి తీరాలి. అయితే దీనికి ఎగ్జామ్షన్ ఏంటి, చిన్నపిల్లలు అక్కర్లేదు, చదువుకునే పిల్లలు అక్కర్లేదు, ముసలి వాళ్ళు అవసరం లేదు, రోగస్తులు అక్కర్లేదు, రోగగ్రస్తులు ఉన్నారు ఉండక్కర్లేదు, ముసలి వాళ్ళు ఉండక్కర్లేదు, ఏజ్డ్ పర్సన్స్ 60-70 ఏళ్ళు ఉంటాయి వాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి డైజెషను అనవసరం ఇబ్బంది ఎందుకు అట్లా అనమాట. లేదంటే నేను ఉండగలను, నేను ఫిట్గా ఉన్నాను, ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండి ఏకాదశి వ్రతం చేయాలి. అయితే ఏకాదశి వ్రతంలో ఉదయం నిద్రలేచి సహజంగా మీ యొక్క పూజాది కార్యక్రమాలు ఏవైతే మనకి సంధ్యావందనం ఏవైతే చేసేసుకున్న తర్వాత విష్ణువుని ఆరాధించే ముందు శివుణ్ణి ఒక్కసారి తలుచుకొని విష్ణువుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాలు చదవడము, స్వామివారికి పంచోపచారాలతోనో షోడశోపచారాలతోనో ఈ యొక్క పూజాది కార్యక్రమాలు చేసిన తర్వాత మీరు చేయవలసింది ఏమిటంటే, ఇక్కడ పర్టికులర్గా ఈ కార్యక్రమం తర్వాత మీకు కనుక వీలుంటే శివాలయానికి వెళ్ళి శివునికి ఒక చెంబు నీళ్ళు పోసి అక్కడ విష్ణునామాన్ని కనుక స్మరించినట్లయితే శివానుగ్రహం కూడా కలుగుతుంది. శివానుగ్రహం కూడా కలుగుతుంది. అయితే ఈ ఏకాదశి పఠించడం వల్ల ఏమిటండి అసలైన బెనిఫిట్ అంటే, మీరు ఎప్పటి నుంచో కొన్ని డిజైర్స్ ఉంటాయి, ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఒక ప్రాజెక్ట్ గురించనో, లేకపోతే ఒక బిజినెస్ గురించనో, లేకపోతే జాబ్లో ప్రమోషన్స్ అనో, లేకపోతే లైఫ్లో ఎదగలేకపోతున్నాం అంటుంటారు చూసారు, లేదా బోల్డ్ అప్పులు పాలైపోతాయి, అప్పులు తీరడంనో, ఇటువంటివన్నిటికీ కూడా ఈ శుభగ్రహాలు ఏవైతే అంటే ఇక్కడ యోగం కలిగిన గ్రహాలు
శుభగ్రహం వేరు, పాపగ్రహం వేరు, యోగం కలిగిన గ్రహం వేరు, అవయోగాన్ని కలిగించే గ్రహం వేరు. ఇక్కడ Yes, అవును. ఇక్కడ మనకి జన్మజాతకంలో కూడా ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ అవయోగం కలిగించేటువంటి గ్రహస్థితి ఏమైనా వచ్చిందా, శుభగ్రహ స్థితి ఏమైనా వచ్చిందా, పాపగ్రహ స్థితి ఏమైనా వచ్చిందా అనేటువంటిది ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఆ రకంగా చూసుకుంటే ఏంటంటే ఇక్కడ శుభగ్రహ స్థితి అది కూడా యోగాన్ని కలిగించే స్థితి, పంచమ స్థానాన్ని చూస్తుంది కాబట్టి ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎందుకంటే దీని మీద పిహెచ్డి చేసిన వాళ్ళకి ఒక అతనికి మనకి జపాన్లో అవార్డు కూడా వచ్చింది. ఓకే. మనకి చుట్టుపక్కల మన జీవితంలో మన చుట్టుపక్కల జరిగిన ఒక సంఘటన కూడా చెప్తాను మీకు, అంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి. ఇట్లాగే ఏకాదశ స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు చంద్రుడితో సహా గ్రహాలు ఉండడం వేరు, అది కూడా చంద్రుడికి అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం. Yes. అతని లైఫ్లో ఏంటంటే ఏం చేసినా సక్సెస్ అయ్యేది కాదండి. అసలు ఏ బిజినెస్ పెట్టినా సక్సెస్ అయ్యేది కాదు, ఏ ఉద్యోగానికి వెళ్ళినా సక్సెస్ అయ్యేది కాదు. ఎందుకు అలా అవుతుంది ఎవరి జన్మ జాతకంలో అంటే దారిద్ర స్థానము అంటారు. Yes. దారిద్ర స్థానం కానీ పూర్వజన్మ కర్మస్థానం కానీ బాగా పాడైపోయింది అనుకోండి, అదేమైపోతుందంటే వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. అది ఎంతో మంచి యోగం ఉన్న సమయంలో మీరు పూజ చేస్తే తప్పితే అది పోవడము, నార్మల్ టైంలో అయితే రాదు అది. అలాంటప్పుడు అతను యాక్చువల్గా నాకు డైరెక్ట్గా జాతకం చూపించుకోవడానికి రాలేదు, వాళ్ళ ఫ్రెండ్తో కలిసి వచ్చాడు ఆ వ్యక్తి. ఓకే. కలిసి వచ్చినప్పుడు నేను మామూలుగా అతనికి ఏదో చెప్తున్నప్పుడు ఈయన అడిగాడు, సార్ ఇట్లా నిజంగానే, అంటే ఇతనికి అవగాహన లేదు ఆస్ట్రాలజీ మీద, నిజంగానే ఇటువంటివి ఉంటాయా అంటే నేనేమన్నానంటే ఉంటాయండి అన్నప్పుడు అతని జాతకం చూపిస్తే మీరు కొంచెం ఏం చేసినా కలిసి రాని జాతకం కొంచెం ఇది, బట్ ఇది ఇలాగే ఉంటుందని భయపడాల్సిన పని లేదు. భగవంతుడు గొప్పవాడు అన్నిటికంటే, భగవంతుడు పాదాలు పట్టుకొని అమ్మవారి పాదాలు పట్టుకుంటే మీ తలరాత ఆయనే మారుస్తాడు. ఆటోమేటిక్గా జాతం ఎంత నీచంగా ఉన్నా సరే భగవంతుడిని మించింది లేదు. ఓకే. మన ప్రయత్నం మనం చేసుకుంటూ భగవత్ ఆరాధన చేయాలి. అలా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మారుతుంది అన్నప్పుడు ఆయన ఏం చేశారంటే, ఏమో సార్ నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను అది ఇది అని చెప్పాడు. నేను ఇప్పుడు ఒకటి అట్లా కాదయ్యా, మీరు ఖచ్చితంగా ఇన్ని ఏకాదశులు ఉండండి, మీరు చూడండి. ఎందుకంటే ఏకాదశి పర్టికులర్గా ఏంటంటే పాపకర్మను తొలగిస్తుంది ఏకాదశి ఓకే అనేటువంటిది. మీరు చూడండి, మనకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. ఎస్, అవును. అలాగా అతని లైఫ్లో నేను మార్పుని చూసా స్వయంగా. తర్వాత అతనికి బిజినెస్ మీద అంటే చాలా ఈజీగా కలిసి రావడం జరిగింది. అట్లా ఏంటంటే మనం కొన్ని తిథులు ఉంటాయి, కొన్ని యోగాన్ని కలిగించే గ్రహస్థితి ఉంటుంది. ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా కామ్యము నెరవేరుతుంది. అయితే ఏంటి, పరిపూర్ణమైన విశ్వాసంతో చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే చేస్తుంటారు, కానీ ఎక్కడో మైండ్లో ఇది చేస్తున్నాగా నిజంగానే అవుతుందా, మిరాకిల్సే అవుతాయి, మనకు మనమే సందేహం పెట్టుకుంటే ఇంకేమవుతుంది. నీకు ప్రాక్టికల్గా ఇది అవుతుంది అనడానికి నువ్వు పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్, ప్రాక్టికాలిటీ కూడా అందనిదే దైవత్వం. నువ్వు ఏదైతే ఊహించుకుంటావో ఇది జరగదనుకుంటే జరుగుతూనే దైవత్వం అది. కాబట్టి ఏంటంటే ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే చాలా గొప్పది. ఎస్, గ్రహస్థితులు అట్లా చక్కగా ఉన్నాయి కాబట్టి ధైర్యాన్ని ఇచ్చే కుజుడు, మనసుని స్థిమితంగా ఉండేటువంటి చంద్రుడు, గురుబలాన్ని ఇచ్చే గురువు కూడా ఏకాదశంలో రవినించి ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా గురుహోరలో కానీ చంద్రహోరలో కానీ కుజహోరలో కానీ చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది సరే పూజ. సార్, ఇంకో సందేహం, మీరు చంద్రయుగం గజకేసరి యుగం అన్నారు కదా, ఇది రాసులకి ఏమన్నా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా సార్? రాసుల కంటే ఒకటండి, కర్కాటకం వారికి లాభంలో ఉంటాడు. ఓకే. సో కర్కాటకం వారికి మంచి యోగం ఇస్తుంది ఇది. కర్కాటకము, సింహము, అదేవిధంగా మేషము, వీరికి కాస్త ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇది రాసుల పరంగా కొంత బెనిఫిట్ ఉంటుంది, బట్ మిగతా వాళ్ళకు కూడా ఈ పూజ కంప్లీట్గా మెయిన్గా మంచి బెనిఫిట్ ఇస్తుంది. అలాగే ఈ రోజంతా కూడా ఏకాదశి రోజంతా కూడా ఓం నమో నారాయణాయ లేదంటే రాముని యొక్క నామమైనా సరే చేసుకుంటే మంచిది ముఖ్యంగా, లేదా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ సంపుటీకరణ చేసుకున్నా సరిపోతుంది. ఫలితం మాత్రం బ్రహ్మాండం. సహజంగా కూడా ఇప్పుడు విష్ణు సహస్రనామాలు చదువుకోవాలని చెప్తారు. విష్ణు సహస్రనామాలు పూర్తిగా రానివారు ఎస్, శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే చేసుకోవచ్చు. సింపుల్. సో పూజ ఫలితాన్ని అయితే పొందవచ్చు ఈ మంత్రం ద్వారా. పొందొచ్చు. థ్యాంక్ యూ సార్. కామిక ఏకాదశి గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.